భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగరేకల్ అసెంబ్లీ కన్వీనర్గా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పొలిమేర నరసింహను నల్గొండ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పేరిక మునికుమార్ నియామక పత్రాన్ని అందజేసి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పొలిమేర నరసింహ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నగరేకల్ నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామానికి పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో తిరిగి కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వారికి చేపట్టిన సంక్షేమ పథకాలని గడప గడపకు తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసి కృషి చేస్తానని, నాపై నమ్మకంతో నగరేకల్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా కన్వీనర్గా నన్ను నియమించిన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పేరిక మునికుమార్, నా నియామకానికి సహకరించిన పెద్దలు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతుపాక సాంబయ్యకి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ మాస శ్రీనివాస్కి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోరబోయిన లింగస్వామికి తదితరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగరేకల్ అసెంబ్లీ కన్వీనర్గా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పొలిమేర నరసింహన్ నల్గొండ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పేరిక మునికుమార్ నియామక పత్రాన్ని అందజేసి నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పొలిమేర నరసింహ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నగరేకల్ నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని పర్యటించి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తానని, ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో తిరిగి కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వారికి చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లి పార్టీని బలోపేతాన్ని కృషి చేస్తానని, నాపై నమ్మకంతో నగరేకల్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా కన్వీనర్గా నన్ను నియమించిన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పేరిక మునికుమార్, నా నియామకానికి సహకరించిన పెద్దలు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్యకి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్కి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోరబోయిన లింగస్వామికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు.